MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ గోల్ ప్లానర్ రాజేశ్వరి వడ్లమాని గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. ఇన్సూరెన్స్ తీసుకుంటూ ఉంటారు, కానీ ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెటర్ అనేది ఎవరికి తెలియదు. ఆ! మిడిల్ క్లాస్ వాళ్ళకి అసలు ఏ ఇన్సూరెన్స్ తీసుకుంటే బెస్ట్, లైఫ్ ఇన్సూరెన్సా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్సా, ఇలా చాలా సజెస్ట్ చేస్తూ ఉంటారు. చాలా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. మీ సజెషన్స్ కావాలి మ్యామ్, ఏది తీసుకుంటే బెటర్ అని. ఇన్షూరెన్స్ అనేసరికి ప్రతి ఒక్కరికి ఒకటే ప్రోడక్ట్ అనుకుంటారు ఇన్షూరెన్స్. బట్ ఇన్షూరెన్స్‌లో కూడా డిఫరెంట్ ఇన్షూరెన్స్‌లున్నాయి. ఓకే. మినిమమ్ చాలా హై ఇన్‌కమ్ లేని వాళ్ళు కూడా పర్సనల్ యాక్సిడెంట్ ఇన్షూరెన్స్ ఉండాలి వాళ్ళకి. ఓకే. ఓకే. పర్సనల్ యాక్సిడెంట్‌లోని డెత్, డిజేబిలిటీ, ఇన్‌కమ్ లాస్ ఇవన్నిటిని కూడా కవర్ చేస్తాయి. పర్సనల్ యాక్సిడెంట్ తర్వాత నెక్స్ట్ లైఫ్ ఇన్షూరెన్స్. ఓకే. లైఫ్ ఇన్షూరెన్స్ కూడా సేమ్ డెత్, డిజేబిలిటీ మా అది కవర్ అవుతుంది. బట్ ఇందులోనేంటంటే క్రైటీరియా టర్మ్ ఇన్షూరెన్స్ ఏదైతే ఉంటుందో, టర్మ్ ఇన్షూరెన్స్ దానికి కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్న వాళ్ళు తీసుకోవాలి. టర్మ్ ఇన్షూరెన్స్ లైక్ వాళ్ళకి ఒక సర్టెన్ యాన్యువల్ ఇన్‌కమ్ ఉండాలి. పే స్లిప్‌లు ఉండాలి. ఏజ్ తగ్గట్టుగా వాళ్ళు ప్రీమియం డిసైడ్ చేస్తారు. ఏమి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు. ఇవన్నీ అన్నీ ఓకే అన్న వాళ్ళకి టర్మ్ ఇన్షూరెన్స్. ఓకే. సో, టర్మ్ ఇన్షూరెన్స్ ఈస్ ఎక్స్‌క్లూజివ్‌లీ అంటే దాంట్లో అది డెత్ అయితేనే ఇస్తారు. ఓకే. నార్మల్ డెత్‌కి ఒక అమౌంట్ ఉంటుంది. యాక్సిడెంటల్ అయితే డబుల్ ద సమ్ అష్యూర్. ఒక ఓకే. సమ్ అష్యూర్ ఏదైతే మనం ఫిక్స్ చేస్తామో, నార్మల్ డెత్ అయిందంటే ఆ సమ్ అష్యూర్ ఇస్తారు. ఒకవేళ యాక్సిడెంటల్ అయిందంటే డబుల్. దాంట్లోని క్రిటికల్ ఇల్‌నెస్, ఓకే. డిజబిలిటీ, ఓకే. పర్మనెంట్ డిజబిలిటీ, పార్షియల్ డిజబిలిటీ ఇవన్నీ కూడా రైడర్స్ ఉంటాయి. సో, చాలామంది ఏం చేస్తారంటే టర్మ్ ఇన్షూరెన్స్ ఒక అడ్వైజర్ దగ్గర అడుగుతారు. అవేమో ఆన్‌లైన్‌లో వెళ్లి చూస్తారు. అడ్వైజర్ ఇచ్చే కొటేషన్‌కి అండ్ ఆన్‌లైన్‌వి చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆన్‌లైన్‌లో వాళ్ళు ప్యూర్ టర్మ్ ఇస్తారు. అందులో ఎటువంటివి కూడా రైడర్‌లు ఉండవు. ఓకే. వాళ్ళకేమనిపిస్తుంది, అదే మేము డైరెక్ట్‌గా తీసుకుంటే మాకు తక్కువగా ఉంటుంది కదా! అనేసి తక్కువకొస్తుంది. వాళ్ళు తక్కువలో అవును. తీసుకుంటారు. అండ్ తక్కువలో తీసుకున్నాక వాళ్ళకి కొన్ని సంవత్సరాల తర్వాత ఎప్పుడైతే జ్ఞానోదయం అవుతుందో, వాళ్ళకి అంటే ఒక 2, 3 కేసెస్ చూస్తారు కదా! అవును. చేసాక వాళ్ళ దగ్గర ఏమున్నాది అని చూసుకుంటారు. చూసుకున్నాక అరే! ఈ రైడర్ నా దాంట్లో కూడా లేదు కదా! సో, ఇది నాకు కష్టం కదా! అనేసి అప్పుడు వాళ్ళు మళ్ళీ వెళ్ళి కొత్త పాలిసీ తీసుకుంటారు. ఎందుకంటే ఓకే. ఒక దాంట్లో ఒకసారి తీసుకున్నాక రైడర్‌లో యాడ్ చేయించడం అనేది అందులో అవును. ఉండదు. ఇప్పుడు దాన్ని ఇంకో కొత్తది తీసుకోవాలంటే కొత్తది పాతదాన్ని తీసుకున్న క్యాన్సిల్ పాతది చేసుకోవాలి. క్యాన్సెల్ చేసుకోవాలి. లేదా మీకు 2 ప్రీమియంలు పే చేసుకొని, హ్మ్. మీకు అఫోర్డబిలిటీ ఉన్నదంటే వెల్ అండ్ గుడ్. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మీకు ఇది ఉన్నది కదా అనేసి మళ్ళీ ఒక ఇచ్చే కంపెనీ వాళ్ళు కూడా మీ మళ్ళీ చూస్తారు. ఆ ఇన్‌కమ్‌కిను ఇక్కడ తీసుకునే సమ్ అష్యూర్ 2 టాలీ అవుతోందా లేదా అనేసి. అవ్వలేదు అంటే నాట్ క్వాలిఫైడ్ అనేసి అంటారు. అవును. అండ్ ఎంత తక్కువ ఏజ్‌లో తీసుకున్నారనుకోండి, తక్కువ ఏజ్‌లో తీసుకుంటే రైడర్స్‌తో పాటే తీసుకున్న ప్రీమియం తక్కువొస్తుంది. ఓకే. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ హ్మ్. లెట్ అస్ సే నాకు ఇవాళ మనకి మండే కదా! హ్మ్. సో, వెడ్నెస్‌డే రోజు నా బర్త్‌డే ఉంది. ఓకే. సో, నేను ఒకవేళ ఈరోజు నేను పాలిసీ తీసుకుంటే నాది ప్రీమియం రేట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. బట్ నేను కొటేషన్ తెప్పించుకుంటాను. తెప్పించుకున్నాక లేదులే ఒక 1 ఆర్ 2 డేస్ పోయాకంట. సో, నాకు వెడ్నెస్‌డే నా బర్త్‌డే రోజు నేను చేస్తే ఆటోమేటిక్‌గా నాది ప్రీమియం చేంజ్ అయిపోతుంది. ఓకే. ప్రీమియం చేంజ్ అయిపోయింది కదా! అని వాళ్ళు అదే మొన్న 2 డేస్ ముందయితే నాకు ఒక ప్రీమియం ఇచ్చారు. ఓకే. ఇవాళ ఇది ఇస్తున్నారు. ఓకే. అంటే మరి నాతో ఎక్కువ తీసుకుంటున్నారు. అక్కడ మళ్ళీ ఒక ఇది స్టార్ట్ అవుతుంది. హ్మ్. కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మన ఏజ్‌ని బట్టి మనకి ప్రీమియం ఫిక్స్ అవుతుంది. అండ్ ఆ ప్రీమియంలోని మినిమల్ ఏవైనా జీఎస్టీసు ఏవైనా యాడ్ ఆన్ అయితే అవుతుంది. బట్ సేమ్ ప్రీమియం కంటిన్యూ అయిపోతూ ఉంటుందనమాట. సో, సో, ఏ ఏజ్‌లో తీసుకుంటే బెటర్ అంటారు? తక్కువ ఏజ్‌లో ద మూమెంట్ యూ స్టార్ట్ ఎర్నింగ్ కదా! ఏ హ్మ్. రోజైతే మనం ఫస్ట్ సాలరీ తీసుకుంటాం కదా! సో, అప్పుడు మనం ఐఫోన్‌లును, బుల్లెట్‌లు కొనుక్కునే కన్నా ఫస్ట్ టర్మ్ ఇన్స్యూరెన్స్ ఓకే. తీసుకోవాలి. ఓకే. హ్మ్. అండ్ మళ్ళీ ఇన్స్యూరెన్స్‌లోనే కొన్ని పాలిసీలు ఎలాంటివి ఉంటాయంటే ఎండోమెంట్ పాలిసీలంటారు. అంటే ఇప్పుడు నేను చాలా మందికి బాధ ఏమనిపిస్తుంది, అరే! నేను ప ప ప పాలిసీ అయితే తీసుకున్నాను. కానీ ఇది నేను చనిపోతేనే వస్తుంది. నేను బతికుంటే ఓకే. ఏంటి?
సో, నెగెటివ్ మీరు థింకింగ్. బతికే ఉండేక కూడా మీకు రిటర్న్ కావాలి అంటే ఎండోమెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఓకే. సో, ఎండోమెంట్ ప్లాన్స్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు హెల్త్ ఇన్స్యూరెన్స్. మ్యాండేటరీ. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎలా అయితే మనం మన ఇంట్లో పక్కవాళ్ళు, మన చుట్టాలు, మన వాళ్ళు బంధువులందరూ ఉంటారు. మనం ఒకళ్ళ ఇంటికి వెళ్లి ఉండము కదా! అవును. వెళ్లి ఉండినా కూడా ఎంతసేపు ఒక రోజు, 2 రోజులు. అవును. ఓకే. అంతకన్నా ఎక్కువ ఉండము. సో, ఆ హెల్త్ ఇన్స్యూరెన్స్ కోసం కూడా డిపెండెన్సీ నా కంపెనీ ఇస్తుంది, నా బ్యాంక్ ఇస్తుంది, గవర్నమెంట్ ఇస్తుందనేసి డిపెండెన్సీ ఉండకూడదు. హ్మ్. మనది ఓన్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉండాలి. అది కూడా ఇవాళ రేపు ఏంటంటే ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వాటిలోని తక్కువ దాంట్లోని మనం వెళ్ళట్లేదు. ఎందుకంటే లైఫ్ స్టైల్ అందరిది చేంజ్ అయింది కదా! అవును. సో, అప్‌గ్రేడ్ అవుతున్న కొద్దీ మనం ఏవైనా హెల్త్ ఇష్యూస్ పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా మనం మల్టీ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్‌కి వెళ్ళాలి. సో, ఇక్కడ మన దగ్గర ఉన్న హెల్త్ ఇన్స్యూరెన్స్ సమస్య ఏదైతే ఉందో 25,00,000 మినిమమ్. ఓకే. 1,00,00,000, 2,00,00,000 మీ ఇష్టం. సో, అంతన్నది ఉండాలి. ఓకే. హెల్త్ ఇన్స్యూరెన్స్ కంపల్సరీగా ఆ క్రైటీరియా ఉండాలి. చూసుకొని దాన్ని బట్టి తీసుకుంటే బెటర్ అంటారు. హ్మ్. కంపల్సరీగాను. ఫ్యామిలీకి, హ్మ్. పిల్లలకి ఎవరిది వాళ్ళది ఫ్లోటర్‌లోనే. ఓకే. ఓకే. ఒకవేళ మీ పేరెంట్స్ ఉన్నారంటే కూడా పేరెంట్స్‌ని సెపరేట్‌గాను. ఎందుకంటే ప్రతి వాళ్ళ ఇంట్లోని పేరెంట్స్ వాళ్ళ ఏజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవును. పేరెంట్స్‌ను ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఒక ఫ్యామిలీలో మెయిన్ మెంబర్‌కి వాళ్ళతో కలపకూడదనమాట. ఓకే. ఇప్పుడు నేను, మా హస్బెండ్, నా ఇద్దరు పిల్లలు ఉన్నారంటే నా నలుగురికి ఒకటుండాలి. అండ్ నాతో పాటే మా ఇన్‌లాస్ ఉన్నారంటే ఆ ఇన్‌లాస్‌కి వేరే పాలిసీ సెపరేట్ తీసుకోవాలి. ఉండాలి. సో దట్ ఏంటంటే మనది ప్రీమియం ఏదైతే ఉంటుందో కదా! అది మనకి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే. లేకపోతే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే మా మామయ్య గారిని తీసుకుంటారు. ఆ ఏజ్ నుంచి తీసుకుంటారు. సో, ఆ ఏజ్ వాళ్ళకి మనకి ఎక్కువగా ఉంటాయి. హ్మ్. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. హ్మ్. ఇవాళ వాళ్ళు హెల్తీగా ఉన్నారు. బట్ మేబీ పాసిబిలిటీస్ ఉన్నాయి. అవును. అండ్ ఒక ఒక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ ఉన్న సమస్య అంతా కూడా వాళ్ళ ట్రీట్మెంట్‌కే అయిపోతుంది. అవును. బట్ వాట్ అబౌట్ ద నెక్స్ట్? అదర్స్. అవును. కాబట్టి ఏంటంటే పెట్టుకోవాలి. హ్మ్. ఒకవేళ చాలా మందిది 4 మెంబర్స్‌ది ఫ్యామిలీ ఉందనుకోండి. హ్మ్. ప్రీమియం ఎక్కువగా అనిపిస్తే 1 అడల్ట్, 1 చైల్డ్, 1 అడల్ట్, 1 చైల్డ్ అన్నట్టుగా కూడా తీసుకోవచ్చు. ఓకే. టు బ్యాలెన్స్ హ్మ్. అనమాట. సో, చాలా ట్రిక్స్ ఉన్నాయి. హ్మ్. హెల్త్ ఇన్స్యూరెన్స్ అది కూడా. తె సో, ఇప్పుడు నేను మీకు ఏమో పర్సనల్ యాక్సిడెంట్ చెప్పాను. హ్మ్. పర్సనల్ యాక్సిడెంట్‌వి కూడా ప్రీమియం చాలా తక్కువుంటుంది. డైలీ వేజెస్‌లో పనిచేసే వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దగ్గర కంపల్సరీగా పర్సనల్ యాక్సిడెంట్ పాలిసీస్ ఉండాలి. ఓకే. దాని తర్వాత ఎంతమందైతే వర్కింగ్ ఉన్నారో, హ్మ్. జాబ్ చేస్తున్నారో, వాళ్ళకి డే 1 నుంచి వాళ్ళకి ఏజ్ తక్కువగా ఉన్నప్పుడు కూడా టర్మ్ వాళ్ళు పాలిసీ. కంపల్సరీగా టర్మ్ పాలిసీకి వెళ్ళిపోవాలి. హ్మ్. అండ్ హెల్త్ ఇన్స్యూరెన్స్ మీద ఎటువంటివి కూడా ఎవళ్ళ మీద కూడా డిపెండ్ అవ్వకుండా ఉండాలి. ఈ 3 ఇన్స్యూరెన్స్‌లు కంపల్సరీగా ఉండాలండి. థాంక్ యూ మ్యామ్. థాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు.